రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలను నేరుగా వినేందుకు ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల సమస్యలను నేరుగా వినడానికి, వాటిని పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను, సూచనలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రజావాణిని ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ప్రజావాణి కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 1800-425-1234 అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను నమోదు చేయవచ్చు. ఇప్పటి వరకు లక్షల్లో దరఖాస్తులు రాగా 70% వరకు పరిష్కరించారు. ముఖ్యంగా గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజావాణిని ప్రజాస్వామ్య బాధ్యతగా భావిస్తూ ప్రతి ఫిర్యాదును సీరియస్గా పరిగణిస్తున్నారు. ఆయన స్వయంగా కొన్ని ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవాసీ ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. పొట్టకూటి కోసం గల్ఫ్, ఇతర దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ పౌరుల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం, పేషెంట్లను స్వదేశానికి రప్పించడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, విదేశాల్లో శిక్ష పడ్డ మనోళ్లకు క్షమాభిక్ష, జీతం బకాయిలు ఇప్పించడం, ఇలా విదేశాల్లో మన వారికి అవసరమైన అన్ని సేవలను జీఏడీ ఎన్ఆర్ఐ విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానం చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్పోర్ట్ మొదటి పేజీ, అడ్రస్ పేజీ, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు, మొబైల్ నంబర్లు సమకూర్చితే చాలు. ఇలా రాష్ట్రంలోని ప్రజలు ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా ప్రభుత్వంతో చెప్పుకునేందుకు ప్రజాప్రభుత్వం ప్రజావాణితో అవకాశం కల్పించింది. ప్రతి సమస్యను శ్రద్ధగా వింటూ వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.